మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు మాజీ నేత విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియాలో ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఒక సంచలనమైన పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఈ పోస్ట్ లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికే కానీ వీళ్ళందరికీ కూడా ఉచ్చుబిగుతుంది. ఖచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే విజయసాయిరెడ్డి గారు అసలు సోషల్ మీడియాలో ఏం ట్వీట్ చేశారనేది మనం ఒకసారి చదివినట్లయితే, ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు, ఏ రూపాయిని నేను ముట్టలేదు, లిక్కర్ దొంగలు బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా కూడా సహకరిస్తానని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. ఇది కొద్దిసేపటి కిందటే ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇందులో కీలకంగా మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఆయనకి ఆ లిక్కర్ స్కామ్కి సంబంధం లేదని ఒక పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. రెండోది దొరికిన దొంగలు దొరకని దొంగలు. దొరికిన దొంగలు ఎవరు అనంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి గారి పేరు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పేరు అనేది ఆల్రెడీ మనం గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సగం బట్టలే విప్పడం జరిగింది, మిగిలిన బట్టలు నేను ప్రభుత్వానికి సహకరించి నేను విప్పుతానని చెప్పి చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలనంటే జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా ఏపీ పోలీసుల మీద కానీ ఏపీకి సంబంధించిన అధికారుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీసి మిమ్మల్ని రోడ్ల మీద నుంచోబెడతానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దానికి భిన్నంగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు చేస్తున్నట్టు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు ఊడే విధంగా, ఆయన వెనకాలండే నాయకులు బట్టలు ఊడే విధంగా విజయసాయి రెడ్డి గారు వ్యవహరిస్తున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఎందుకనంటే విజయసాయిరెడ్డి గారు పార్టీలో ఉన్నప్పుడే కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ ముఖ్యంగా జరిగిన దాంట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముఖ్యంగా మిథున్ రెడ్డి అండ్ మెయిన్గా వీళ్ళ వెనకాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ స్కామ్ గురించి కొన్ని లీకులు అంటే కొన్ని చిన్న చిన్న వివరాలు అనేవి మీడియా ముఖంగా మాట్లాడింది గతంలో విజయసాయిరెడ్డి గారు. అప్పటి నుంచి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద ఏపీ సిట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఫోకస్ చేయడంతో ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒక్కొక్కటి కూడా బయటపడడం జరిగింది. మొన్న ఏప్రిల్ 18వ తారీఖున ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు సిట్ కార్యాలయానికి రావడం, అక్కడ విచారణ జరగడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఎలిగేషన్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దుర్మార్గుడు, నన్ను మోసం చేశాడు, తనని ఎంకరేజ్ చేసినందుకు నాకే వెన్నుపోటు పొడిచాడు అనే విధంగా విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఆయన కూటమి ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుల చర్యలు చేస్తుంది, మేము లిక్కర్ స్కామ్ చేయలేదని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు తాజాగా చూసుకుంటే ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరవుతారని చెప్పి ఒక వార్త అయితే ఆల్రెడీ మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన హాజరవుతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ టైంలోనే అంటే ఈరోజు తాజాగా చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారి మీద ఈ లిక్కర్ స్కామ్ డిపెండ్ అయ్యి ఉంది, ఆయన్ని కూడా ఈ లిక్కర్ స్కామ్లో లాగుదామని చెప్పి చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన సమాధానం ఏంటనంటే, నన్ను ఈ లిక్కర్ స్కామ్లోకి లాగుతున్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సగం బట్టలే విప్పారు, దొరికిన దొంగలు దొరకని దొంగలు సగం బట్టలే విప్పారు, మిగిలిన బట్టలన్నీ కూడా నేను ప్రభుత్వంతో సహకరించి అంటే ప్రభుత్వ అధికారులతో సహకరించి నేను మిగిలిన బట్టలు ఇప్పే విధంగా ఆ కేసును పూర్తి చేసే విధంగా ఆ స్కామ్లో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు, ఎవరు కర్త కర్మ క్రియ, అసలు ముఖ్యంగా ఈ స్కామ్ ఎంత జరిగింది, స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు, ఎవరు బెనామీల కింద పనిచేశారు, ఎవరు ఎంత డబ్బులు నొక్కేశారు అన్నది ప్రతి ఒక్కటి కూడా బట్టబయలు చేస్తారనేటట్టు చాలా ఓపెన్గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మిగిలిన నాయకులందరూ ఒక పక్క ఉంటే వాళ్ళందరికీ కూడా క్వైట్ ఆపోజిట్గా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు వ్యవహరించడమే కానీ మీడియా ముందు మాట్లాడడమే కానీ ఇలా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. పైగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారని చెప్పి కొంత పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి, ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డికి బీజేపీకి వెనకాల బ్యాక్ బోన్ లాగా గట్టి బలమైన సపోర్ట్ ఉంది. అందుకే విజయసాయి రెడ్డి గారు చాలా ఓపెన్గా ఆ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అనేది
అనేది పూర్తి వివరాలకు నేను సహకరిస్తానని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ అన్నట్టుగానే విజయసాయిరెడ్డి గారు ఈ స్కామ్ని బయటికి ఎక్స్పోజ్ చేసి అందులో ఉన్న నాయకులందరినీ కూడా బయటకు లాగినట్లయితే మాత్రం ఖచ్చితంగా ముందు ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మిగిలిన నాయకులు వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళే పరిస్థితి అయితే వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే వినిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కేవలం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత మిథున్ రెడ్డి అనేటట్టే తెలుస్తుంది తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయనే చేయించారు, ఆయనే క్యాష్ అంతా కూడా అటు ఇటు ట్రాన్సాక్షన్ జరిపారు అనేటట్టు ఎక్కడ కూడా పూర్తి ఆధారాలు అయితే లేవు. కానీ ప్రజెంట్ చూసుకుంటే విజయసాయి రెడ్డి పూర్తిగా వ్యతిరేకమైపోయారు. ఒక రకంగా చెప్పాలంటే బాంబుల మీద బాంబులు పేల్చున్నారు. ఖచ్చితంగా ఈ బాంబుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి బట్టలోడ తీసే అవసరం అయితే వచ్చేటట్టు కనబడుతుంది. గతంలో పోలీసులకి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడ తీసి రోడ్డు మీద నుంచోబెడతాను, జవాబుదారీతనంగా మా నాయకులకి సలాం కుట్టిస్తానని చెప్పి కొన్ని డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన బట్టలు ఊడదీసే విధంగా విజయసాయి రెడ్డి గారు తయారవుతున్నారంటే అసలు లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది అనేది ఒక్కొక్కటి తెలియవలసి ఉంది. ఏది ఏమైనా సరే ప్రజెంట్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు వర్సెస్ విజయసాయి రెడ్డి అనేటట్టు ఏపీ లిక్కర్ స్కామ్ అయితే నడుస్తుంది. మరి ఏం జరుగుద్ది, లిక్కర్ స్కామ్లో ఎటువంటి పూర్తి ఆధారాలు విచారణలు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధమైన సాక్ష్యాధారాలతో బయటపడతారు, ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది మనం అయితే చూడాలి. మరి